అలాగే ఈ 31వ వార్షిక సువార్త సభలు ఏర్పాటు చేయడానికి చాలా ఆలోచనలు మా మనసులోనికి రావటం, ఈ సంవత్సరం సభలు జరుగుతాయా లేదా అనే కన్ఫ్యూజన్. ఎప్పటికప్పుడు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం, ఈ సంవత్సరం చేయలేములే, ఇంతటితో ఆగిపోదాం. 30వ వార్షికోత్సవ సభలప్పుడు ఇదే సాక్ష్యం చెప్పా. అయిపోతే మనం చేయలేము, మన వల్ల కాదు అని సంఘంతో కూడా చెప్పేశాం. ఆ సభలు జరిగించడానికి పరిస్థితులు అనుకూలంగా లేని దినాల్లోనికి వచ్చేస్తున్నాం. అవకాశం లేదులే, వదిలేసుకుందాం, మీటింగులు ఆపేద్దాం అనుకున్నాం. 30వ వార్షికోత్సవాన్ని జరుపుకునే భాగ్యాన్ని దేవుడు ద్వారం తెరిచి అనుగ్రహించాడు. అలాగే 31 కూడా ఇది అయిపోయింది, మనం చేయలేములే, మన స్థాయికి మించిపోతుంది. మన సంఘం చిన్నది, సభలు పెద్దవి, మనం వల్ల కాకపోతుంది అనే ఉద్దేశంతో ఆగిపోదాం అనుకుని పూర్తిగా మానేయటం కంటే మందిరంలో 4 రోజులు సింపుల్గా కూడికలు పెట్టుకొని ముగించేసుకుందాం. అయిపోయింది. మన చర్చిలో బయట పెట్టే సభలు చర్చిలోకి వచ్చేస్తాయి, మందిరంలో పెట్టి సంఘస్థులతో పాటు ముగించేసుకుందామని ఏదో తాత్కాలికంగా చేసి ముగించేద్దాం అనుకుంటున్న దినాల్లో చాలామంది నాకు తెలిసిన దైవజనులు, నేను తప్పుగా అంటలేదండి, ప్రభు మీకు ఇచ్చిన ఏర్పాటు సిద్ధపాటు 6 నెలల ముందు నుంచే స్థలం మాట్లాడుకొని, దైవజనులు మాట్లాడుకొని, సౌండ్ సిస్టమ్ ఆర్కెస్ట్రా మాట్లాడుకొని, లైటింగ్ మాట్లాడుకొని, అన్ని ఏర్పాట్లు చేసేసుకొని సిద్ధపడుతుంటే నన్ను ఒక పాస్టర్ గారు అడిగాడు, మీ మీటింగులు ఫిబ్రవరి నెలలో జరుగుతాయి, మన గ్రామం మొత్తం తెలుసు, 26వ తారీఖు నుంచి పెట్టాలి మేము. మన గ్రామంలో ప్రతి ఒక్కరికి తెలుసు, మా సంఘం తరపున 26 నుంచి ఈ నెల మార్చి 1 వరకు జరుగుతాయి. మరి నీ డేట్లు దగ్గర పడుతున్నాయి కదా, ఇంకా సిద్ధపడలేదేంటి, ఏం చేసావు, ఎంతవరకు వచ్చి నీ పనులను అడిగితే తలకాయ ఉంచుకొని ఈ సంవత్సరం ఏమీ చేయలేకపోతున్నామండి అనని సమాధానం చెప్పి ఈ సంవత్సరం సభలు ఉండవనేటట్లుగానే మాట్లాడాను. కానీ ఆ తారీఖులలో సభలు పెట్టడానికి ఏ సంవత్సరం డేట్లు మార్చలేదు. చాలామందికి డౌట్ వచ్చి ఉంటుంది, ఎందుకు మార్చాడు, వెనక పెట్టేవాడు ముందు ఎందుకు పెట్టాడు, ముందు పెట్టేవాడు వెనక ఎందుకు పెట్టాడు. చాలామందికి డౌట్ వచ్చి ఉంటుంది. ప్రేమతో చెప్తున్నాను, ఈ సంవత్సరం ప్రభు చిత్తం కాలేదంతే, దేవుని చిత్తం కాలేదు. ఆయన చిత్తం ఈ సంవత్సరం డేట్లు ముందుకు రావాలని ఉంది కాబట్టే ముందుకు జరిపించాడు. అయిపోయింది. మీటింగ్లు వద్దనుకున్న సమయంలో ప్రభువు మా హృదయంలో ఒక ఆలోచన, ఆశ పెట్టాడు. గత 2 సంవత్సరాలుగా ఈ స్థలంలో మేము కూడుకోవడానికి అవకాశం దొరకలేదు. ఒకవేళ ఈ 2026 సంవత్సరంలో ఈ స్థల దాతర ఈ మీటింగులు పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి గౌరవనీయులు ప్రాతురి కోటేశ్వరరావు గారిని మేము కలిసి, అయ్యా 4 దినాలు మీటింగులు పెట్టుకుంటాం, స్థలం ఇస్తారా అని అడగటానికి వెళ్ళే ముందు మందిరంలో ప్రార్థన చేసుకొని, 2 ఏళ్ళు మాకు ఇక్కడ అవకాశం దొరకలేదు కదా ప్రభువా, ఒకవేళ ఈ స్థలాన్ని మారు మాట మాట్లాడకుండా పెట్టుకుండా దేవుని పని కదా చేసుకుంటే నాకు అభ్యంతరం లేదని ఒకవేళ స్థలం ఇస్తే నీ చిత్తమని ముందడుగేసి మీటింగ్లు పెడతా, లేకపోతే మందిరంలో ముగించుకుంటా అని సూచన పెట్టుకొని ప్రార్థన చేసుకొని సంఘం అంతా ఒక ఆదివారం, బల్లారాధన రోజు మొదటి ఆదివారం మాట్లాడుకొని, ఎప్పుడు మొదటి ఆదివారం, అది ఫిబ్రవరి మొదటి ఆదివారం రోజు మాట్లాడుకొని జనవరి ఆఖరి ఆదివారం మాట్లాడుకొని మందిరంలో ప్రార్థన చేసి, ఆదివారం సాయంకాలం వెళ్ళి ఈ స్థల యజమాని గారిని అడిగినప్పుడు నేను అనుకున్నట్లుగానే ప్రార్థించినట్లుగానే వెళ్ళి అడిగిన వెంటనే కాదు అనకుండా ఈ స్థలంలో మీటింగ్లు ఏర్పాటు చేసుకోవడానికి ఒప్పుకొని స్థలం ఇచ్చారు ప్రాతూరు కోటేశ్వరరావు గారు. వారికి నిండు వందనాలు తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. అయితే నిజంగా ప్రాతూరి జక్రయ్య గారి పిల్లలు దేవుని పని విషయంలో ఘనంగానే నిలబడతారు అని మరొకసారి రుజువు చేశారు.
దేవుని మహాకృపను బట్టి ఈ ప్రాంగణంలో సభలు పెట్టుకోవడానికి మరలా దేవుడు మాకు అవకాశం ఇవ్వటం, వారి స్థలాన్ని ఇవ్వటం, ఇంత ఘనంగా ఈ సభలు జరగటం, 4 దినాలు చాలా అద్భుతంగా జరిగాయని నా హృదయం చాలా సంతోషంగా, ఆనందంగా మీ ముందు సాక్ష్యం చెప్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగే 4 దినాలు ఆహ్వానించిన వెంటనే నేను జనవరి ఆఖరి ఆదివారం అడిగానండి స్థలం. కానీ సేవకులను ఎప్పుడు మాట్లాడాను తెలుసా అండి? 20 రోజుల ముందు మాట్లాడానండి. 20 రోజుల ముందు డేట్ ఎవరిస్తారండి? సేవకులు, దేవుని సేవలు బలంగా వాడబడుతున్న అభిషేక్తులైన దైవజనులు సమయాన్ని నాకు కేటాయించటం. దేవా నీ చిత్తమైతే నేను అడిగిన వాళ్ళు కాదు అనకుండా నా మీటింగ్కి వస్తానని అంటే ఇది నీ చిత్తమని నమ్ముతానని ఒక సూచన పెట్టుకొని ఒకరి నుంచి ఒకరికి నలుగురిని నేను అడిగినప్పుడు, అయితే దేవుని మహాకృప ఏ రోజు ఏ పాస్టర్ గారు రావాలని నేను కోరుకున్నానో, నా మనసులో భావించి వారు ఆ దినాన్ని ఉంటే బాగుంటుందని ఆలోచన చేసి ప్రార్థన చేసుకున్నానో, వారికి ఆ డేట్లే ఖాళీలు ఉన్నాయి. ఆ డేట్లే ఖాళీలు ఉన్నాయి. కాబట్టి నేను అడిగిన వెంటనే వారు ఏమని చెప్పారంటే, దైవజనులు అయ్యా ఆ తారీఖే ఖాళీ ఉంది, మేము వస్తాం, తప్పకుండా పెట్టేసుకోమన్నారు. సరే బాగానే ఉంది, దైవజనులు సమకూడారు అనుకుంటే ఈలోపు ఇంకో సూచన పెట్టుకున్న, మరి ఇంత ఘనంగా జరిగే సభలలో మ్యూజిక్ సిస్టమ్ ఉండాలి, సౌండ్ సిస్టమ్, లైటింగ్ ఉండాలి. ఈ సహోదరులు పండు అన్నగారు, చంటి అన్నగారు మరి ఎప్పుడు డేట్లు మన పాతాయి కదా అని ఆ లెక్కలోనే ఆలోచన చేసుకుని ముందున్న డేట్లు బుక్ చేసేసుకుంటారు ముందుగానే, వాళ్ళకి ఖాళీలు ఉండవు. అయితే ప్రభువా నేను అడిగిన డేట్లో వాళ్ళకి ఖాళీలు ఉండాలి, నేను అడిగిన డేట్లో వాళ్ళు ఒప్పుకోవాలి, ఇబ్బంది పెట్టకుండా ఇది నీ చిత్తం అయితే ఇది కూడా జరగాలి అని సూచన పెట్టుకుని అడిగితే, అయ్యా డేట్లు మంచి పని చేసావు, నీ డేట్లో మాకు ఇంకో డేట్లు వచ్చినాయి నాయన, ఆ తారీఖులు మేము బాగా బిజీగా ఉన్నాం, ఈ డేట్లు మాకు చాలా అనుకూలంగా ఉన్నాయని వారు సంతోషించి మంచి పని చేసే ముందుకు జరిగని వాళ్ళు అభినందించారు. దేవుని మహాకృప ఇక్కడ కూడా దేవుని యొక్క కార్యాన్ని, ఆయన యొక్క కార్యాన్ని కన్నులారా చూసే భాగ్యాన్ని దేవుడిచ్చాడు. సూచన పెట్టుకున్న ప్రతీదీ నెరవేర్చబడింది. ప్రతీదీ. అసలు మీటింగులే జరగవనుకున్న సభలు ఇలా జరుగుతున్నాయండి. హల్లెలూయా. ఒకసారి 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? ఆపేసుకుందాం అనుకున్న సభలండి ఇవి. ఇక చేయలేము, మన వల్ల కాదు అని ఆగిపోదాం అనుకున్న సభలు ఇంత ఘనంగా జరగటానికి ప్రభు సహాయం చేశారు. ఆయన ఎంత ఆశ్చర్యకరుడంటే, అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా చేసే దేవుడు కదా. నేను అడిగింది కొంచెమే, ఆయన చేసింది ఎంత. అందుకై నిజంగా హృదయపూర్వకంగా దేవుణ్ణి స్తుతిస్తున్నాను. అలాగే ప్రసంగికులుగా ఈ 4 దినాలు వచ్చినటువంటి మొదటి రోజు మృత్యుంజయుడు పాస్టర్ గారు మంగళగిరి ఏరియా నాయకులు మన మధ్యకు వచ్చి అద్భుతమైన సందేశం అందించి మనల్ని బలపరిచి ప్రోత్సహించారు. నిజంగా వారి ద్వారా చెప్పబడిన మాటలు మనం ఎంతైనా ఆచరించదగినవి, మన భవిష్యత్తుకి భక్తి జీవితానికి ఉపయోగపడేవి. వారు వచ్చి వీళ్ళ కుటుంబంతో వచ్చారు. అమ్మగారికి, వారి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకంగా ఈ సభ తరపున వందనాలు తెలియపరుస్తున్నాను. 2వ దినాన ఖమ్మం ఏరియా సేవకులు, ఖమ్మం నుండి మన మధ్యకు దూర ప్రాంతమైనా సరే ఆహ్వానించిన వెంటనే జాకబ్ జానయ్య గారు మన మధ్యకు వచ్చి చక్కని వర్తమానం అందించి వాక్యం చెప్పి బలపరిచి ప్రోత్సహించారు. వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. 3వ దినాన జీకొండూరు నుంచి మోక్షానందం పాస్టర్ గారు వచ్చారు. వారు అద్భుతమైనటువంటి రాకడ వర్తమానంతో మనల్ని బలపరిచారు. దేవుని మహాకృప మొదటి 3 రోజులు వచ్చినటువంటి దైవజనులు, బైబిల్ కాలేజీలో నాకు విద్య నేర్పినటువంటి నా బైబిల్ కాలేజీ టీచర్స్, లెక్చరర్స్ అన్నమాట. వాళ్ళు అడిగిన వెంటనే 20 రోజుల్లోనే నాకు డేట్ కావాలి పాస్టర్ గారు అంటే కాదనకుండా ఇచ్చి ప్రేమతో నా దగ్గరికి వచ్చి వెళ్ళారు. వారికి నిండు వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు వచ్చిన పాస్టర్ గారు బైబిల్ టీచర్, నాకు బైబిల్ కాలేజీలో టీచర్గా లేరు, కానీ బయట మాత్రం దేవుని మహాకృపను బట్టి ఒక ఆత్మీయ గైడ్గా, స్పిరిచువల్ గైడెన్స్ ఇస్తూ చక్కగా ప్రోత్సహిస్తూ బలపరుస్తున్నటువంటి ఆత్మీయ సేవకులు, కుటుంబాన్ని ఎంతో ప్రేమించేటువంటి సేవకులు. చాలా వందనాలు. యేసుపాదమయ్య గారికి, కుటుంబానికి మరొక్కసారి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ ప్రేమ, ఈ అనుబంధం ఇది దేవుని కృపలో, ఆయన రక్తంలో కడగబడుటను బట్టి మాత్రమే వచ్చిందండి. హల్లెలూయా. దైవజనులందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే సభాధ్యక్షతను వహించి 4 దినాలు ఈ కార్యక్రమాన్ని చక్కగా నడిపించినటువంటి దైవజనులందరికీ ప్రత్యేకంగా మహిమకుమార్ పాస్టర్ గారికి, అలాగే రాజేష్ పాస్టర్ గారికి, అలాగే రాజీవ్ పాస్టర్ గారికి, అలాగే జాన్సన్ పాస్టర్ గారికి వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని చక్కగా లీడింగ్ చేసినందుకు వందనాలు. అలాగే చక్కని మ్యూజిక్ సిస్టాన్ని ఏర్పాటు చేసి చక్కని సంగీతాన్ని అందించినటువంటి సహోదరులు పండు అన్నగారి, వారి టీంని బట్టి
బట్టి నేను ఎంతో స్తుతిస్తున్నాను. వారికి నిండు వందనాలు తెలియపరుస్తున్నాను. చాలా అంటే మనమేమో మీటింగు 10:30కి ముగిస్తారు కదా అని ఉద్దేశంతో 10కి 9కి వచ్చే అనుభవం ఉంటుంది. కానీ వాళ్ళైతే మరి ఒప్పుకున్నారు కాబట్టి ప్రారంభ సమయం నుంచి మనం వెళ్ళిపోయిన దాకా మనతో పాటే ఉంటారనమాట. చక్కని ఓర్పును దేవుడు మీకు ఇచ్చారు. ప్రభువు మిమ్మల్ని ఇంకను దీవించును గాక. హల్లెలూయా. అలాగే మైక్ అండ్ లైటింగ్ చక్కగా ఈ రాత్రి వేళ ఇంతటి చక్కని వెలుతురు, చక్కని శబ్ద యంత్రాలు ఏర్పాటు చేసి ఈ సిస్టాన్ని ఏర్పాటు చేసినటువంటి చంటి అన్నగారు కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రేమతో అడిగిన వెంటనే కాదనకుండా చక్కగా వచ్చారు. మా పెదనాన్నగారు సేవ చేసిన దినాలు, ప్రారంభ దినాలు మొదలుకొని వీరిద్దరూ అంటారు, వీళ్ళు తప్పితే నీకు ఇంకెవరు దొరకరా అని ఇప్పటికీ అనేవాళ్ళు ఉన్నారు. ఆ పండు గారిని మానవుగా, ఆ చంటి గారిని వదిలిపెట్టవుగా అంటే మా పెదనాన్నగారితో వారికి ఉన్న అనుబంధం నాతో కొనసాగింపు చేయడానికి ప్రేమతో కృపనివ్వగలిగింది దేవుని ప్రేమ. హల్లెలూయా. వారికి మేము ఇచ్చేది ఏమాత్రం సరిపోదు. ప్రేమతోనే వాళ్ళు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. వారిని అడిగినప్పుడు ఏం చెప్తారో తెలుసా? సభలు నీ కాదయ్యా మాయి. మీటింగులు మీ అనుకుంటున్నావేమో, మీ కాదు, మా మీటింగులు మా పెద్దయ్య గారు అని పెదనాన్నగారిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రతిరోజు పనిచేశారు. వారికి నిండు వందనాలు తెలియపరుస్తున్నాను. షామియానా సప్లై చేసినటువంటి సత్యనారాయణ గారిని బట్టి ప్రభుని స్తుతిస్తూ వారికి వందనాలు తెలియపరుస్తున్నాను. వారు కూడా పెదనాన్నగారి కాలం నుండి వారి నాన్నగారి దగ్గర నుంచి చక్కగా ప్రతి సంవత్సరం మీటింగులకి సహకరిస్తూ వచ్చారు. వారికి నిండు వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ 4 దినాలు మరి సేవకులు ఎన్నో పరిచర్యలో ఎన్నో చోట్లకి తిరుగుతూ చాలా ఖాళీ లేకుండా బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ ఆహ్వానించిన వెంటనే ప్రేమతో కొంతమందికి నేను కరపత్రికలు కూడా అందించలేకపోయాను. దయతో నన్ను మన్నించండి. చాలా షార్ట్ టైంలో కొద్ది సమయంలోనే ఈ పనులన్నీ చేయాల్సి వచ్చింది కాబట్టి వ్యక్తిగతంగా మీ దగ్గరికి రాలేకపోయాను. దయతో మన్నించి మీరు ప్రేమ చూపించి నా దగ్గరకు వచ్చినందుకు నిండు వందనాలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ 4 దినాలు వచ్చిన దైవజనులందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే ప్రాముఖ్యంగా ఈ సభలకు సంఘం చాలా సపోర్ట్ చేసింది. మా స్థానిక సంఘం యేసు పిలుచుచున్నాడు ప్రార్థన మందిరం వారు, ఆ సంఘ బిడ్డలందరూ 3 విషయాలు మా సంఘానికి నేర్పాను. ఏదైనా కార్యక్రమం సంఘం ద్వారా జరిగితే, 1 ఖచ్చితంగా ముందు ప్రార్థన చేయాలి, 2వదిగా అందరికంటే ముందు గొప్పలి సంఘమే విప్పాలి, 3వదిగా పరిచర్య ధర్మాన్ని నిర్వర్తిస్తూ పరిచర్య చేయడానికి రావాలి. దైవజనులు చెప్పారు కదా, పరిచర్య గంటల ధ్వని మా సంఘంలో వినబడిందండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వారు ప్రార్థించారు, గొప్పలు విప్పారు, పరిచర్య చేశారు. సంఘ బిడ్డలందరినీ ప్రభువు నిండుగా దీవించి ఆశీర్వదించునుగాక. సంఘం మొత్తానికి వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే ఈ 4 దినాలు వంట చేసినటువంటి వంట పరిచయం చేసిన వారికి కూడా వందనాలు. అంటే వంట చేసింది మా నాన్నగారేనండి 3 దినాలు. ఆఖరి రోజు మేస్త్రి గారు చేశారు, రవి గారు. అందరికీ వందనాలు చెప్పగలి కదా ధర్మం ప్రకారంగా. చాలా సంతోషం. ఈ 4 దినాలు మంచినీళ్ళు మాకు అందించినటువంటి రాజేష్కి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే ప్రాతూరు గ్రామంలో 4 దినాలు సభలు పెడితేనండి, గ్రామంలో ఉన్నటువంటి సంఘాలు సేవకులు చాలా సహకరించారండి. వాస్తవంగా లెంటు దినాల్లోనికి ప్రవేశపెట్టబడినప్పటికీ కూడా ఆర్సీఎం సంఘం అయితే ఈ దినాన వారు ఆఖరి రోజు కూడికి కదా అభ్యంతరంగా ఉండకూడదని ఒక్క పాట మాత్రమే పెట్టి పాడి ముగించేసి అందరూ వచ్చి సభలో కూర్చున్నారు. ఇది దేవుని ప్రేమ, ఇదే ఐక్యత. దైవజనులు ప్రకటించిన ఐక్యత ఇక్కడ కనబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. మా సంఘములో ప్రతి ఆదివారం ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత 4 దిక్కులా తిరిగి ప్రార్థన చేస్తాం. చేసినప్పుడు ఏం చేస్తానో తెలుసా అండి, మా సంఘ బిడ్డల్లో మీరు నన్ను అడగకుండా ఎవరినైనా అడగండి, గ్రామములో ఉన్న ప్రతి సంఘం కొరకు, గ్రామంలో ఉన్న ప్రతి దైవజనుని కొరకు, గ్రామంలో క్రీస్తును ఎరిగిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నా. నేను సాక్ష్యం నేను చెప్పక్కర్లా, నా పిల్లలే చెప్తారు మీకు. ఎవరిని అడిగినా చెప్తారు. ఇండియా పెంతుకోస్తు యేసు పిలుచుచున్నాడు ప్రార్థన మందిరంలో మన ప్రాతురు గ్రామం కోసం, మన దేశం కోసం, మన రాష్ట్రం కోసం, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కోసం, అలాగే ప్రధానమంత్రి, రాష్ట్రపతి గారిని మొదలుకొని పారిశుద్ధ్య కార్మికుల వరకు కూడా ప్రతి ఉద్యోగిని, ప్రతి పని చేసుకుని, వ్యాపారాలు చేసుకుని, కూలి పనులు చేసుకునే వాళ్ళని, హాస్పిటల్లో ఉన్న వాళ్ళు కూడా వదిలిపెట్టాం, రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు కూడా వదిలిపెట్టాం. అందరి కోసం ప్రార్థన చేస్తాం ప్రతి ఆదివారం. భారంగా దేవుడు ఆ బాధ్యతను మా మీద పెట్టాడు. ప్రార్థిస్తున్నాం, ఆ ప్రార్థనను కన్నులారా చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. గ్రామంలోని దైవజనులు, సంఘ బిడ్డలు అందరూ సహకరించారు. వారందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి ఇది దేవుని పని అని గుర్తించి మన గ్రామంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ
పార్టీ గ్రామ కమిటీ పెద్దలు, అలాగే అరవపల్లి శ్రీనివాసరావు గారి యొక్క ఆధ్వర్యంలో వారు ఈ సభలకు సహాయ సహకారాలు అందించారు. వారికి వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే వైసీపీ పార్టీ తరపున గ్రామ పెద్దలు అలాగే కమిటీ వారు ప్రేమతో ఈ దేవుని పని ఇది అని వారు చక్కగా సానుకూలంగా స్పందించి సహకరించి సహాయ సహకారాలు అందించారు. వారికి వందనాలు తెలియపరుస్తున్నాను. జనసేన పార్టీ మన గ్రామంలో ఉంది కదండి. గ్రామంలో ఉన్న పార్టీ పెద్దలు, నాయకులు, అలాగే గౌరవనీయులు విజయసాగర్ గారు కూడా, పెద్దలు కూడా చక్కగా సహకరించి ఇది దేవుని పని అని సహాయ సహకారాలు అందించారు, ప్రోత్సహించారు. వారందరిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. అన్ని పార్టీలు దేవుని పని అంటే వెనకాడకుండా సహకరిస్తున్నారండి. మన గ్రామంలో దేవుని పని ఎంత చక్కగా జరుగుతుందో అర్థం చేసుకోండి. 4 వైపుల గ్రామంలో ఎక్కడో చోట ఏదో విధంగా ఏదో ఒక సంఘంలో మన గ్రామం నలువైపుల ప్రార్థన ధ్వని వినబడుతుందండి. హల్లెలూయా, హల్లెలూయా. మన గ్రామాన్ని దేవుడు అంతగా హెచ్చించి ఆశీర్వదించాడని నేను నమ్ముతున్నాను. భోజనాలకు ఈ దినాన వాస్తవంగా గత సంవత్సరం మాకున్నటువంటి ఇబ్బందిని బట్టి స్థలం మారటం వల్ల కొన్ని ఏర్పాట్లు చేయడానికి ఇబ్బంది అయిపోయి ఆఖరి దినాన భోజనాలు ఏర్పాటు చేయలేక కేవలం పలహారంతో ముగించేసాం. ఆ సందర్భం కూడా గుర్తు చేస్తున్నాను. అక్కడ ఎస్టిమేషన్ కూడా తెలియదు, ఎంతమంది వస్తారో కూడా తెలియదు. ఆ ఇబ్బందిని పడి మేము వద్దనుకుని ఆగిపోయాం. అయితే ఈ సంవత్సరం ఖచ్చితంగా అందరం కలిసి భోజనం చేయాలన్న ఉద్దేశంతో సిద్ధపడగా ఈ చుట్టుపక్కల కుటుంబాలు, ఈ వైపునటువంటి ప్రజలందరూ కూడా దేవుని పని జరుగుతుంది, భోజన ఏర్పాట్లు ఉంటే ఎంతో ఖర్చు ఉంది కదా, మన వంతులో మనం నిలబడదామని ఈరోజు వర్తమానం నిజంగా నాకు చాలా ఆనందాన్ని కలుగు చేసింది. మన వంతులో మనం నిలబడాలి, దేవుని పనులు నా చేయి కూడా ఉండాలని ఈ చుట్టుపక్కల కుటుంబీకులు, గ్రామంలోని పెద్దలు చాలామంది దీని కొరకు సహకరించారు. భోజన నిమిత్తమై సహకరించిన ప్రతి ఒక్కరిని నేను గుర్తిస్తూ వారికి వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. కరెంటు పర్మిషన్ కొరకు లైన్మెన్ గారిని అడిగినప్పుడు ప్రభాకర్ గారు చక్కగా సహకరించి పర్మిషన్ ఇప్పించారు. వారికి వందనాలు. అలాగే అశోక్ గారు దేవుని కృపను బట్టి మైక్ పర్మిషన్ ఇప్పించారు. వారికి వందనాలు. ఈ దినమున భోజనాల్లో స్వీట్ కావాలని ఆశపడినప్పుడు వంగవీటి రాధా గారు, అలాగే రత్నకుమారి గారు ప్రేమతో ప్రతి సంవత్సరం ఈ సభలలో ఆఖరి రోజు స్వీట్ పంపిస్తున్నారు. ప్రతి సంవత్సరం, ప్రతి ఏడు. ఈ సంవత్సరం కూడా మా అన్నయ్య గారు వీళ్ళు అడిగినప్పుడు కాదనకుండా, మారుమాట మాట్లాడకుండా ప్రేమతో వారిది దేవుని పనిని గౌరవించి గుర్తించి చక్కగా స్వీట్స్ పంపించారు. నిండు మనసుతో వారికి వందనాలు తెలియపరుస్తున్నాను. ఒక ప్రత్యేకమైన ప్రార్థన మనవి వారి నిమిత్తమై ఆఖరిలో ప్రార్థించమని కోరారు. తప్పకుండా వారి నిమిత్తమై ప్రార్థించాలని, దైవ సేవకుల చేత ప్రార్థన చేయించాలని ఆశపడుతున్నాను. అలాగే గ్రామస్తులందరూ సహకరించారు, వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సభలు ఇంత ఘనంగా జరగటానికి ఈ మీటింగులకు ముందే మా ఐపీసీ మహాసభలు కేసర ప్రాంతంలో జరిగి ముగించబడిన వెంటనే సోమవారం నుంచి ఆదివారం వరకు, అనగా 9వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా భోజనం చేయకుండా, భోజనం అంటే టిఫిన్ చేసేళ్ళు అనుకుంటారేమో, ఏది తినకుండా మంచినీళ్ళు గ్లాసు జావ తాగి 7 దినాలు ప్రార్థన చేసామండి సంఘంలో. నేను, నా భార్య, మా సంఘ బిడ్డలు 7 దినాలు ఉపవాస కూడికలకు వచ్చి నాకు చెప్పకుండా వాళ్ళు ఉపవాసం ఉండి పరిచర్య చేయడానికి వచ్చారండి. ఆ 7 దినాల ఉపవాస ప్రార్థనలు వ్యర్థంగా పోలేదు. కళ్ళారా సాక్ష్యాన్ని చూడగలుగుతున్నాం, కార్యాన్ని చూడగలుగుతున్నాం. హల్లెలూయా. దైవ సేవకురాలు నా భార్యకు దేవుడిచ్చిన తలంపును బట్టి ఈ 4 దినాలు సభలు దీవెనకరంగా జరగాలని పగలు మందిరంలో విజ్ఞాపన ప్రార్థన ఏర్పాటు చేశారు. సంఘబిడ్డలే వారే కూర్చుని ప్రార్థన చేసేసారు. గంట సమయం కూర్చొని చక్కగా దేవుని సన్నిధిలో అయ్యా ఈరోజు సభ బాగా జరగాలి అని ప్రార్థన చేశారు. ప్రార్థన చేయడానికి వచ్చిన తల్లులందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ చెప్పడానికి సమయం లేదు కనుక పొరపాటున ఒకవేళ ఏదైనా కంగారులు ఉండి ఎవరి గురించి అయినా చెప్పటం మర్చిపోయినట్లయితే అన్యథా భావించొద్దు. ప్రభు మీరు చేసిన పనికి తగిన ప్రతిఫలం ఇచ్చునుగాక. ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రార్థించి పరిచర్య చేసి సహకరించిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. ఇన్ని ఏర్పాట్లు చేసిన మీరు రాకపోతే ఎలా ఉందో తెలుసా? గత 3 రాత్రులు మీ రాక కోసమై గత 3 రాత్రులు ఎదురు చూస్తూ ఉండగా ఈరోజు
కన్నుల పండుగగా మీరందరూ రావటం చాలా ఆనందంగా ఉంది. ఓపికతో, ఓర్పుతో, సహనంతో, సమయం లేట్ అయినా, చలి ఎక్కువగా ఉన్నా మీరందరూ వచ్చారు. అందుకు వందనాలు తెలియపరుస్తున్నాను. మా పెదనాన్నగారు అయితే టెంట్లు వేసి మీటింగ్లు పెట్టేవాడు, చలి తగిలేదు కాదని. మా మేనత్తలు ఇద్దరు ఉన్నారండి, వారు అయ్యా నువ్వేమో కుర్రోడు అయిపోయావు, ఆయనేమో అంగవైకల్యంతో ఉన్నా సరే టెంట్లు వేసి బాగా భారీ ఎత్తున పెట్టాడు మీటింగ్లు, నువ్వు ఎందుకు పెట్టవు, మాకు చలి పడుతుందంటే నేనన్నాను తప్పుగా అనుకోమాకండి. టెంట్లు 2014లో నా మనసులో ఉంది అది. అప్పటి నుంచి నాకు టెంట్ మీద లేదండి. ఆ టెంట్లు అప్పటి నుంచి ఎలీషా గారు వడ్డేశ్వరంలో పరిచయం చేస్తున్న ఎలీషా గారు ఆ రాత్రి వాక్యం చెప్పి సాక్ష్యం చెప్పి వెళ్ళారు. ఆ రాత్రి జరిగిన ఆ సంఘటన చూసిన కాడ నుంచి నా మైండ్లో టెంట్లు అంటే భయం వేస్తుంది. ఒక మంచి ప్రార్థనా పరుణ్ణి, ఒక మంచి మూలిగే ఆత్మతో మూలుగులతో ప్రార్థన చేసే భక్తుని గ్రామం కోల్పోయింది ఆ 2014లో. ఆ భయం ఉండటం వల్ల దాని జోలికి పోలేను నేను. అనేదా భావించొద్దు, చలిగా ఉంది, ఎక్కువ ఏర్పాట్లు చేయలేక కారణం ఏంటంటే నా మనసులో ఉన్నటువంటి ఆలోచన తొలగిపోవట్లా. ఇప్పటికీ ప్రతి సంవత్సరం సభలు ఏర్పాటు చేసినప్పుడు మా పెదనాన్నగారు నన్ను ఒకవేళ ఇలా నేను వాక్యం చెప్పటం, నేను పాట పాడటం, నేను ఆరాధన చేయటం, నేను సంఘం నడిపించడం, మా పెదనాన్న బ్రతుకుండి ఆయన చూసుకుంటే ఎలా ఉండేదో, ఆయన బ్రతుకుండి చూస్తే బాగుండు. ఆ రోజు తెలియదండి, శుభ్రంగా నిద్రపోయా నేను ఆ రోజు రాత్రి. పరిచర్య భారం లేదు, దేవుని అంటే తెలియదు, భక్తి లేదు, విశ్వాసం లేదు, నామకార్థంగా పరిచర్యకు సహకరించి వెళ్ళిపోయేవాళ్ళం. దేవునిలో ఎంత లోతు మాకు తెలియదండి. కానీ ఈరోజు ఆ లోతును రుచి చూస్తున్నప్పుడు, దేవుని గురించిన విషయాలు తెలుస్తున్నప్పుడు, ఆ సేవ అనుభవాలు అనుభవిస్తున్నప్పుడు నిజంగా ఎంత ధన్యులో సేవకులు. హల్లెలూయా. సేవకుడా నీ భాగ్యం ఎంత గొప్పది అని పాటలు ఉన్నాయి కదా. నిజమే, దైవజనులు ఎంత ఎంత భాగ్యవంతులునండి. ఏమీ లేదు, వాళ్ళకి ఏమి ఉండదు, కానీ భాగ్యవంతులు, గొప్పవారు, ఉన్నతులు. వారే మిమ్మల్ని నిత్యరాజ్యానికి నడిపించడానికి మార్గదర్శులు. నిజంగా మా పెదనాన్నగారిని తలుసుకుంటూ ప్రతి సంవత్సరం సభల్లో ఆయన జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాం. ఎందుకంటే నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట నాకు ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదం ఇంకా నన్ను నిలబెడుతుంది, నడిపిస్తుంది. ఆయన చనిపోక ముందు ప్రార్థన చేశాడండి, నా తర్వాత ఎవరైనా సేవలో నిలబడితే బాగుండని. ఆయన చనిపోక ముందు మా సంఘ బిడ్డలు అడిగారంట, అయ్యా నువ్వు ఒక్కడివే పెళ్లి చేసుకోలేదు, పిల్లలు లేరు, నీ తర్వాత ఈ సంఘం నడిపేది ఎవరయ్యా? నా తమ్ముడి పిల్లలు ఎవరొకళ్ళు వస్తారులేమ్మా అనేవాడంట. దేవుడు ఆ మాట వృధాగా అనవలేదు. బలహీనుడినైనా, అనారోగ్యాలతో ఉన్నా, చదువు అంతంత మాత్రం ఉన్నా, జ్ఞానం లేకపోయినా, మాటగారితనం లేకపోయినా, ప్రభువు నన్ను చూసి ఎంచుకొని ఆయన పని కొరకు ఒక గాడిదలా వాడుకుంటున్నాడు. ఆయనకు మహిమ కలుగును గాక, ఆయనకి ఘనత కలుగును గాక, ఆయనకే ప్రభావము కలుగును గాక. ఈరోజు ఈ సభలు ఎంత ఘనంగా జరగటానికి సహకరించిన ప్రతి ఒక్కరిని నేను గుర్తిస్తూ వారందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. పొరపాటున ఎవరైనా మర్చిపోయింటే క్షమించండి. ప్రేమతో ఇది దేవుని పని ఇంతవరకు ఓర్చుకొని సహకరించారు. ప్రభు మీకు తోడై నడిపించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభు చిత్తం అయితే 2027 ప్రభు రాక ఆలస్యమైతే, మన పోకట పొడిగించబడితే ఖచ్చితంగా ఫిబ్రవరి మాసంలో దేవుని చిత్తమైతే మరలా సభలలో కలుసుకుందాం, దేవుని ఆరాధన చేసుకుందాం, సంతోషంగా ఆనందంగా ప్రభువుని గణపరుద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్, ఆమెన్.